మావోయిస్టుల ఏరివేత కంటిన్యూ అవుతోంది. మావోయిస్టులు టార్గెట్ గా ఆపరేషన్ కగార్ని భద్రతా దళాలు కొనసాగిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ బీజాపూర్ సరిహద్దు కాల్పుల మూత మోగింది. పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 5 మావోయిస్టులు మృతి చెందారు. అయితే కాల్పులు ఇంకా కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇటు ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక మావోయిస్టుల ఏరివేత కంటిన్యూ అవుతోంది. మావోయిస్టులు టార్గెట్ గా ఆపరేషన్ కగార్ని భద్రతా దళాలు కొనసాగిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ బీజాపూర్ సరిహద్దు కాల్పుల మూత మోగింది. పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 5 మావోయిస్టులు మృతి చెందారు. అయితే కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక మృతుల సంఖ్య పెరిగే కూడా అవకాశం ఉంది. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఉపేందర్, ఇటు ఛత్తీస్గఢ్ బీజాపూర్ సరిహద్దు కాల్పుల మూత మోగింది అన్నట్టు తెలుస్తోంది. సో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 5 మావోయిస్టులు మృతి చెందారు అన్నట్టు తెలుస్తోంది. ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, ఇప్పటికీ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ బీజాపూర్ సరిహద్దు ప్రాంతంలో ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా అటు మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య అయితే ఎదురుకాల్పులు అయితే కొనసాగుతున్నాయి. ఇరువైపులు కూడా కాల్పులు అయితే సాగుతున్నాయని చెప్పేసి ఇప్పటికే అటు పోలీస్ అధికారులు కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఈ ఎన్కౌంటర్ లో ఏదైతే 5 సైనికులు కూడా చనిపోయినట్లయితే తెలుస్తుంది. ఎన్కౌంటర్ స్థలం నుంచి అటు ఏదైతే మావోయిస్టులకు సంబంధించిన మృతదేహాలు, భారీ ఎత్తున మందుగుండు సామాగ్రిని, అదేవిధంగా ఆయుధాలు కూడా వారైతే స్వాధీనం చేసుకున్నారు. ఇక ఘటనా స్థలంలో అయితే సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుందని చెప్పేసి అటు ఎన్కౌంటర్ అంటే బస్తర్ ఐజీగా ఉన్నటువంటి సుందర్ రాజు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఉదయం దంతెవాడ బీజాపూర్ సరిహద్దులోని సెర్చ్ ఆపరేషన్ కోసం వెళ్ళినటువంటి సిబ్బంది ఒక్కసారిగా అటు మావోయిస్టులు తారసపడుతుంటారు. ఈ ఎన్కౌంటర్ జరిగిందని చెప్పేసి అటు దంతెవాడ సూపరింటెండెంట్ గౌరవ్ రాయ్ కూడా చెప్తున్నారు. ఇది ఇలా ఉండగా అంతకు ముందు మెరుపుదాడి చేసినటువంటి నక్సలైట్లు అటు సైనికులపై కూడా కాల్పులు కూడా ప్రారంభించారని చెప్పేసి ఆయన చెప్తున్నారు. సైనికులు కూడా ధీటుగా వారికి ఎదురు కాల్పులు జరిపి ప్రారంభించారు. ఇక జవాన్లు అటు ఏదైతే నక్సలైట్ల వైపు కూడా ఎక్కువగా కాల్పులు జరపడంతో వారంతా కూడా అడవిలోకి పారిపోయారని చెప్పేసి అయితే అటు భద్రతా బలగాలు చెప్తున్నాయి. అయితే ఆ ప్రాంతం మొత్తం కూడా తన ఆధీనంలోకి తీసుకునేందుకు భద్రతా బలగాలు అయితే ప్రయత్నం చేస్తున్నాయి. చర్చ ఆపరేషన్ లో భద్రతా బలగాలకు అటు మృతదేహాలను కూడా గుర్తించే పని అయితే చేస్తున్నారు. ఘటనా స్థలం నుంచి అటు భారీ ఎత్తున ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక అటు ఛత్తీస్గఢ్ లో నక్సలిజాన్ని తొలముట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా మార్చి 26 నాటికి డెడ్ లైన్ కూడా ప్రకటించింది. అయితే ఈ రోజు జరిగినటువంటి అంటే ఛత్తీస్గఢ్ అసెంబ్లీ రజతోత్సవాల వేడుకగా జరుగుతున్న నేపథ్యంలో అటు ద్రౌపది ముర్ము కూడా వామపక్ష తీవ్రవాదంతో బాధపడుతున్న ప్రజలను సమాజంలోని ప్రధాన స్రవంతిలోకి చేర్చేందుకే ఈ చివరి ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి అయితే ఆమె అన్నారు. అతి త్వరలోనే అటు ఛత్తీస్గఢ్ ను కూడా నక్సలిజం నుంచి విముక్తి చేయడంతో విజయం సాధించడంలో చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే రోజు త్వరలోనే ఉంటుందని అయితే ఆమె చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం అటు దంతెవాడ సరిహద్దు ప్రాంతంలో మాత్రం ఇంకా కూమింగ్ అయితే కొనసాగుతుంది. అడవి ప్రాంతంతో తమ ఆధీనంలోకి తీసుకునేందుకైతే భద్రతా బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఇంకా మృతదేహాల సంఖ్య కూడా పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సంజన. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.